హలో గైస్ వెల్కమ్ టు తెలుగు యానిమిస్ట్. ఈ రోజు మనం ఈ వీడియోలో డెమన్ స్లేయర్ మాంగా ఎక్స్ప్లెనేషన్ సిరీస్ని కంటిన్యూ చేయబోతున్నాం. ఇంకా మీకు ఈ చాప్టర్లో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్లే ముందు లాస్ట్ చాప్టర్స్లో ఏమైందో ఒకసారి చూద్దాం. లాస్ట్ వీడియోలో అకాజా బ్యాక్ స్టోరీ మొత్తం మనం చూసాం అండ్ ఇది డెమన్ స్లేయర్లోనే చాలా బాధాకరమైన బ్యాక్ స్టోరీ. సో ఇంకా ఆ లాస్ట్ వీడియోని మీరు చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ అకాజా బ్యాక్ స్టోరీ కంప్లీట్ అయ్యాక మనం అప్పర్ మూన్ 2 డోమా దగ్గరికి వస్తాం. ఆల్రెడీ ఇన్సెక్ట్ హషిరా షినోబుని కనావో కళ్ళ ముందే తినేస్తాడు. అండ్ కనావో ఇంకా డోమా మధ్య ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ ఫైట్‌లో కనావో ఇన్సెక్ట్ హషిరా షినోబు కంటే పవర్‌ఫుల్ అని డోమా కనిపిస్తుంది. అక్కడితో లాస్ట్ వీడియో ఎండ్ అయింది. ఇంక నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాప్టర్ 158 అబ్సర్డ్. చాప్టర్ స్టార్టింగ్‌లో డోమాని చూసిన కనావోకి భయంతో గూస్ బంప్స్ వస్తాయి. ఎంతైనా తన ముందు ఉంది మామూలు డీమన్ కాదు. అప్పర్ మూన్ 2. ఇంక తను ఇలా అంటుంది. నేను నా పూర్తి బలాన్ని వాడకపోతే వీడి చేతిలో పీస్ పీస్ అయిపోతా. వీడితో పోలిస్తే ఇప్పటిదాకా నేను ఫైట్ చేసిన డీమన్స్ అందరూ బచ్చాలు. వీడిని చూస్తుంటే ఒళ్ళంతా వణుకు పుడుతుంది. నాకు నిజంగా గట్టిగా అరవాలనుంది. నాకు ఫస్ట్ టైం ఒళ్ళంతా అదోలా ఉంది. వీడి మీద కోపం కట్టలు కట్టలుగా ఉంది. నా ఫ్యామిలీనే చంపుతావా? ఈరోజు నీకుందిరా. బ్రీత్ ఆఫ్ ద ఫ్లవర్. ఫిఫ్త్ ఫార్మ్. పియోనీ ఆఫ్ ఫ్యూటిలిటీ. 7, 8, 9 అటాక్స్. చాలా బాగున్నాయి. ఇప్పుడు నా టర్న్. బ్లడ్ డీమన్ టెక్నిక్. స్నోఫాల్ ఇన్ ఏ విల్టర్డ్ గార్డెన్. బ్రీత్ ఆఫ్ ద ఫ్లవర్. సెకండ్ ఫార్మ్. ప్లమ్ స్పిరిట్ అని డోమా చేసిన అటాక్స్ని కౌంటర్ చేస్తుంది. అప్పుడు డోమా ఎలా అంటాడు. ఓ, నాకు అర్థమైంది. తనకు ప్రత్యేకమైన కళ్ళున్నట్టున్నాయి. తను బాగా చూడగలదు. అందుకేనా నా చేతులు, కాళ్ళు, మోకాళ్ళ మూవ్‌మెంట్స్ అన్నీ జాగ్రత్తగా గమనించి అటాక్స్‌ని ఆపుతుంది. తిను మామూలుది కాదు. అందుకే నీ గుడ్లు పీకేద్దామా? అని వెంటనే డోమా కనోని అటాక్ చేస్తాడు. బ్రీత్ ఆఫ్ ద ఫ్లవర్. సిక్స్త్ ఫార్మ్. స్విర్లింగ్ పీచ్ అని వెంటనే కనవ తప్పించుకుంటుంది. నీ బాడీని బాగా ట్రైన్ చేశావు. భలే సాగుతున్నావు స్ప్రింగ్ లాగా. బ్లడ్ డీమన్ టెక్నిక్. ఫ్రోజన్ క్లౌడ్. వామ్మో! నా కళ్ళు మూసుకుపోతే వాడి దగ్గర ఉన్న చలికి కళ్ళు గడ్డకట్టేస్తాయి అని కనావో అంటుంది. ఇంక వాళ్ళ మధ్య ఫైట్ అయితే వేరే లెవెల్‌లో జరుగుతుంది. ఆగు ఆగు, నెక్స్ట్ టెక్నిక్ చూద్దువు గాని. బ్లడ్ డీమన్ టెక్నిక్. వైన్ లోటస్. ఇప్పుడు ఇంకోటి. బ్లడ్ డీమన్ టెక్నిక్. వైట్ బ్లిజర్డ్ ప్రిన్సెస్. వీడేంటి ఇలా అటాక్స్ చేస్తూనే ఉన్నాడు. వాడి దగ్గరికి కూడా చేరుకోలేకపోతున్నా. ఇంకొకటి కావాలా? బ్లడ్ డీమన్ టెక్నిక్. వింటర్ ఐస్ కిల్స్. అలా డోమా చేసే అటాక్స్ అన్నీ తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటుంది. ఓయ్! ఏంటలా దూరం దూరం పోతున్నావు? నా తల నరకాలంటే దగ్గరగా రావాలి. హా! ఏమైంది? వాడేడి? అని కనవ చూసే లోపు డోమా తన చేతిలోని కత్తిని తీసుకొని వెళ్ళిపోతాడు. చూసుకోవాలి కదా! కత్తిని ఎవరైనా అంత లూజ్‌గా పట్టుకుంటారా? దీన్నిక్కడ పెడతా. తొందరగా వచ్చి తీసుకో. బ్లడ్ డీమన్ టెక్నిక్. స్కాటర్డ్ లోటస్. అలా డోమా చాలా పెద్ద అటాక్ చేస్తాడు. కనవ చేతిలో ఏమీ ఉండదు. ఆ అటాక్స్‌ని తప్పించుకోవడానికి మొత్తం సరౌండింగ్స్ అంతా అబ్జర్వ్ చేస్తుంది. కానీ తన పని ఇంక అయిపోయిందని అర్థమైపోతుంది. కరెక్ట్‌గా తన మీద అటాక్స్ ల్యాండ్ అయ్యేసరికి ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది. ఆ! ఆ! గైస్, ఇనోస్‌కే అప్పర్ మూన్ 2తో ఫైట్ చేయడానికైతే వచ్చాడు. ఇంక మామూలుగా ఉండదు. నెక్స్ట్ చాప్టర్‌కైతే వెళ్ళిపోదాం. చాప్టర్ 159 ఫేస్. హ్మ్. హ్మ్. 2. నువ్వు అప్పర్ మూన్ 2. నీ సీక్రెట్ రివీల్ అయిపోయింది. నిన్నోడిస్తే నేను డైరెక్ట్‌గా హషీరా అయిపోతా. ఆ! నేనేం సీక్రెట్‌గా ఉంచలేదే నేను అప్పర్ మూన్ 2 అని. అది అందరికీ తెలుసు. కానీ నువ్వు భలే ఇంట్రెస్టింగ్‌గా ఉన్నావు. నేను హషీరా. నన్నందరూ బీస్ట్ హషీరా అంటారు. లేదు లేదు, పిగ్ హషీరా లేదా బోర్ హషీరా. ఏది బావుంటుంది? ఓయ్ పాప, ఏది బావుంటుందో చెప్పు. ఆ! నువ్వేంటి ఇలా గాయాలతో ఉన్నావు? నీకేమైంది? నువ్విలా దెబ్బలు తగిలించుకుంటే నీకు తెలుసు కదా! షినోబు, షినోబుకి కోపం వస్తుంది. తను చాలా కోప్పడుతుంది అని ఇనోస్కే అంటాడు. ఇంక కనావో ఫేస్ చూసిన ఇనోస్కేకి సీన్ అర్థమవుతుంది. తను చనిపోయిందని. లేదు లేదు, తను నాలో శాశ్వతంగా బ్రతికే ఉంది. నేను నీకు కట్టు కట్టా. దీన్ని నువ్వు నా పర్మిషన్ లేకుండా టచ్ చేయకూడదు. పింకీ ప్రామిస్? రేయ్! నిన్ను నల్లిని నలిపినట్టు నలిపేస్తారా చెత్త నా కొడకా. ఇనోస్కే, ఆ ఫ్యాన్ గాలిని పీల్చొద్దు. బ్రీత్ ఆఫ్ ద బీస్ట్. ఫోర్త్ ఫ్యాంగ్. మిన్స్ టు బిట్స్.
గైస్ ఇంకా ఇనోస్‌కి ఫుల్ సీరియస్‌నెస్‌తో ఫైట్ చేస్తాడు. ఇంకా ఫైట్ ఎలా ఉంటుందో చూద్దాం. వావ్! నువ్వు బాగా ఫ్లెక్సిబుల్. నీ తల ఏంటి మాస్కా? అని డోమా అడుగుతాడు. అలా డోమా చూసేలోపు అక్కడి నుంచి వెంటనే కనావ్ దగ్గరికి వెళ్తాడు. తిరిగి చూస్తే కనావో కత్తి డోమా దగ్గర ఉండదు. ఇది నీదేనా? మళ్ళీ పోగొట్టుకోకు అని ఇనోస్‌కి కనావ్ కత్తిని తిరిగిచ్చేస్తాడు. ఆ! నువ్వు కూడా చాలా ఫాస్ట్‌గా ఉన్నావు. ఎప్పుడు తీసుకెళ్ళావురా ఆ కత్తిని? అలా డోమా మాట్లాడుతున్నా ఇనోస్‌కే మాత్రం ఆగకుండా ఫైట్ చేస్తుంటాడు. ఏంటి వీడు జాయింట్‌లన్నీ అలా తిప్పేస్తున్నాడు? ఏం ప్లాన్ చేస్తున్నాడసల? చాలా బాగా ఫైట్ చేస్తున్నావు. ఊరికే అంత దూరం నుంచి కత్తులు గాల్లో ఊపుతావేంటి? అది నా దగ్గరికి కూడా చేరుకోలేదు. బ్రీత్ ఆఫ్ ద బీస్ట్. నైన్త్ ఫ్యాంగ్. గాడ్లీ అండ్యులేటింగ్ స్లైస్. అలా ఇనోస్‌కే అంత దూరం నుంచి అటాక్ చేసిన డోమాకి ఆ అటాక్ తగులుతుంది. అబ్బా! ఈ టెక్నిక్ సరిగ్గా లేదు. తలకు గురిపెట్టా. అయినా మిస్ అయింది. ఆ! అసలెవడ్రా బాబు నువ్వు? జాయింట్లు, ఎముకలు అలా తిప్పేస్తున్నావు. నిన్ను చూస్తుంటే విచిత్రంగా ఉంది. నేను చాలా సంవత్సరాలుగా చాలా మందిని కలిసా. కానీ నీలాంటోడిని ఇప్పటి వరకు చూడలేదు. అఫ్‌కోర్స్ ఇనోస్‌కే అంటే ఏమనుకున్నావు? మిగతా దద్దమ్మల్లా కాదు. నేను ఆ! అని ఇనోస్‌కే అనే లోపు డోమా తన హెడ్ మాస్క్‌ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇనోస్‌కే ఓహ్! అయితే ఇది నిజంగా ఒక మాస్కే. రేయ్! చెత్త నా కొడకా! నా మాస్క్ తిరిగిచ్చేయ్. ఆగు! ఈ మాస్క్ ఎక్కడో చూసినట్టుంది. నీ ఫేస్ ఇప్పుడు గుర్తొచ్చింది అని డోమా అంటాడు. గైస్ ఇంక ఇనోస్‌కే ఇంకా డోమా మధ్య ఏదో బ్యాక్ స్టోరీ అయితే ఉందని అర్థమవుతుంది. సో, లేట్ చేయకుండా అదేంటో చూసేద్దాం. చాప్టర్ 160 ఓవర్‌లాపింగ్ షాడోస్ రివైవ్డ్ మెమోరీస్. చాప్టర్ స్టార్టింగ్‌లో మనం ఇంతకు ముందు ఎక్కడైనా కలిసామా అని డోమా అడుగుతాడు. నీలాంటి పిచ్చోడిని నేనెప్పుడూ కలలేదు. నీ చండాలమైన చేతులతో నా మాస్క్ పట్టుకోకు. లేదు. మనం కలిసాం. మనం కలవలేదని చెప్తున్నానా? ఇనోస్‌కే కామ్‌గా ఉండు. కావాలనే నిన్ను వాడు రెచ్చగొడుతున్నాడు. ఆ! నాకు అన్నీ గుర్తున్నాయి. నేను మనిషిగా ఉన్నప్పుడు విషయాలు కూడా నాకు గుర్తున్నాయి. అని డోమా తన వేలిని మెదడులో పెట్టి పాత మెమోరీస్ అన్ని గుర్తు తెచ్చుకుంటాడు. ఒరేయ్! ఏం చేస్తున్నావురా నువ్వు? గుర్తొచ్చింది. ఒక అమ్మాయి 17, 18 వయసుంటుంది. తను తన పిల్లాడిని పట్టుకొని వచ్చింది. వాళ్ళ ఆయన, అత్త ఇద్దరూ బాగా కొట్టేవారు తనని. నేను వాళ్ళని నా పారడైస్ కల్ట్‌లోకి తీసుకున్నా. తనకి అమ్మా, నాన్న అనేవాళ్ళు ఎవరూ లేరు. తన ఫేస్ ఇంకా బాడీ చాలా వీక్‌గా ఉన్నాయి. తనని బాగా కొట్టేసరికి తన కళ్ళు గూడా సరిగ్గా కనిపించేవి కాదు. అలా నా దగ్గరికి వచ్చాక తను కోలుకుంది. తను చాలా అందంగా ఉంటుంది. తన ఫేస్ కూడా అచ్చం నీలా ఉంటుంది. డౌటే లేదు. తను మీ అమ్మ అని డోమా అంటాడు. నాకమ్మంటూ ఎవరు లేరు. నేను అడవిలో అడవి పందుల మధ్య బతికా. అయితే నువ్వు అడవి పందికి పుట్టావా? మనిషికేగా పుట్టింది. నోరు మూసుకోరా! మర్యాదగా నా మాస్క్ ఇచ్చేయ్. బ్రీత్ ఆఫ్ ద బీస్ట్. సిక్స్త్ ఫార్మ్. ఇనోస్‌కే ఆగు! మనం భలే కలిసాం. ఇక చాల్లే నిన్నేసేసే టైమొచ్చింది. అలా డోమా ఇనోస్‌కేని అటాక్ చేయగా కనావా వచ్చి కాపాడుతుంది. ఇనోస్‌కే నీకేం కాలేదుగా. కాసేపు కామ్‌గా ఉండు. మీ అమ్మని తినాలని నాకేం లేదు కానీ తినాల్సొచ్చింది. తనకి బుర్ర లేదు. కానీ చాలా అందంగా ఉంటుంది. పాటలు కూడా పాడుతుంది. నిన్నెత్తుకొని అదేదో 'పింకీ ప్రామిస్' అనే పాట పాడేది. అలా ఇనోస్‌కేకి తన అమ్మ పాట గుర్తొస్తుంది. అయితే ఆ పాట 'షినోబు' నుంచొచ్చింది కాదా? మా అమ్మ పాడిందా? నేను నిజంగానే మీ అమ్మని తినాలనుకోలేదు. తను ముసలయ్యేదాకా నా పక్కన ఉంచుదాం అనుకున్నా. కానీ పిచ్చి కొటోహ నేను నా భక్తుల్ని తినడం చూసేసింది. అలా చూసిన తను అక్కడి నుంచి పారిపోయింది అని డోమా అంటాడు. ఇనోస్కే నన్ను క్షమించు. ఎప్పుడూ నేను ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటా. ఇప్పుడు మళ్ళీ నీకు సమస్యలు తెప్పించా. ఏంటి? ఇక్కడ రోడ్డుండాలిగా. ఊర్లోకి దారి లేదేంటి? నేను తప్పు దారిలో వచ్చానా? అని వాళ్ళమ్మ అంటుంది. పాపం ఇంక ఏం చేయాలో తెలియక డోమా నుంచి తప్పించుకునే మార్గం లేక ఇనోస్కేని కొండ చివర నదిలోకి విసిరేస్తుంది. ఆ విషయం డోమాకు తెలిసినా అంత పైనుంచి పడితే ఎవరు బ్రతకరని అనుకుంటాడు. కట్ చేస్తే ఇనోస్కే డోమా ముందు నిల్చుంటాడు. తన అమ్మకి జరిగిందంతా విని చాలా బాధపడతాడు. అలా తర్వాత మీ అమ్మని పీస్ పీస్ చేసి తినేసా. పాపం కొటోహ. ఇంట్లో ఉంటే మీ నాన్న కొట్టి కొట్టి చంపేసేవాడు. లేదంటే ఏదో రోడ్ సైడ్ దిక్కులేని చావు చచ్చేది. కానీ నా దగ్గరికొచ్చి చచ్చింది. ఏం బతుకుతంది. నోరు మూయరా చెత్త నా కొడకా! అని కనవ అరుస్తుంది. ఇంక ఇనోస్కేకి కోపం పీక్ స్టేజ్‌కి రీచ్ అవుతుంది. నా అమ్మని చంపిన డీమన్, నా స్నేహితుల్ని చంపిన డీమన్ నా కళ్ళ ముందే ఉన్నాడు. రేయ్! నాకంతా చెప్పినందుకు థాంక్ యూ. ఇంక నేను నీ తలని నరకను. కానీ నీకు నరకమంటే ఏంటో చూపిస్తా
అని ఇనోస్కే అంటాడు. ఇక్కడితో ఈ చాప్టర్ ఎండ్ అయింది. ఇంకా నెక్స్ట్ ఇనోస్కే, కనోవ్ ఇంకా డోమాల మధ్య ఫైట్ ఎలా ఉంటుందో చూద్దాం. చాప్టర్ 161 ఫ్లటర్ ఆఫ్ బటర్‌ఫ్లై వింగ్స్. నువ్వు అడవిలో పెరిగినా ఈ లోకం గురించి బానే తెలుసుకున్నావు. నీకొకటి అర్థం కాలేదు. ఈ లోకంలో స్వర్గం, నరకం అనేవి లేవు. అవంతా మనుషులు చెప్పే కట్టుకథలు. ఎంతైనా మీ అంత మూర్ఖులెవరూ ఉండరు. నోరు మూసుకోరా! నిజంగా నరకమే లేకపోతే నేనే నీకోసం ఒకటి సృష్టిస్తా. నా అమ్మ గురించి ఇంకొక్క మాట మాట్లాడావో బ్రీత్ ఆఫ్ ద బీస్ట్, 10థ్ ఫ్యాంగ్, సర్క్యులర్ ఫ్యాంగ్స్, బ్రీత్ ఆఫ్ ద ఫ్లవర్స్. అలా ఇనోస్కే, కనో అటాక్ చేస్తారు. కానీ డోమా వాళ్ళని అటాక్ చేయకుండా తప్పించుకుంటూ ఉంటాడు. రేయ్! కిందకి రారా పిరికి పందా! సారీ, ఆల్రెడీ అకాజా చనిపోయాడు. కాబట్టి నాకు పెద్దగా టైం లేదు. మీరు కావాలంటే నా బొమ్మలతో ఆడుకోవచ్చు అని డోమా చెప్పి తనలాగా ఉన్న ఒక ఐస్ డాల్‌ని వదులుతాడు. ఏంటి? ఐస్ డాలా? ఆహా! ఇవేం పీకుతాయి? బ్లడ్ డీమన్ టెక్నిక్, స్కాటర్డ్ లోటస్. ఆ! ఇవి కూడా బ్లడ్ డీమన్ టెక్నిక్ వాడుతున్నాయి. ఏంటి? ఈ డాల్స్ కూడా టెక్నిక్స్ వాడుతున్నాయా? అని ఇనోస్కే షాక్ అవుతాడు. ఇవి నా అంత పవర్‌ఫుల్‌గానే ఉంటాయి. మీరు వీటితో ఆడుకోండి. నేను వెళ్ళొస్తా అని డోమా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి చూస్తాడు. అలా వాళ్ళు డోమా ఐస్ డాల్స్‌తో ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ ఐస్ డాల్స్ అటాక్స్‌ని ఇనోస్కే తప్పించుకుంటూ ఫైట్ చేస్తాడు. అలా ఫైట్ చేస్తున్న ఇనోస్కేని చూసి డోమా ఇలా అంటాడు. చూస్తుంటే వీడు చాలా మంచి ఫైటర్‌లా ఉన్నాడు. వీడి అటాక్స్ అన్నీ అబ్జర్వ్ చేసి నెక్స్ట్ ఫైట్‌లో యూజ్ చేసుకోవచ్చు. ముందు వీళ్ళని త్వరగా ఏసేయాలి అని ఇంకో 5 డాల్స్‌ని ఎక్స్‌ట్రాగా పంపుతాడు. ఆ! ఏంటిది? ఇదెలా సాధ్యం? మనం అసలు రియల్ డీమన్‌తోనే ఫైట్ చేయట్లేదు. అయినా ఎలా పడిపోతున్నామేంటి? నాకిది నచ్చలేదు అని ఇనోస్కే అనగా, కనావో ఇనోస్కేని ఇంకొంచెం సేపు ఓపిక పట్టమంటుంది. అది విన్న డోమా, ఏంటి తిను ఇంకొంచెం సేపు ఓపిక పట్టమని చెప్తుంది అని అనుకుంటాడు. ఏదైతే ఏంటిలే, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి చూస్తాడు. అలా డోమా డోర్‌ని ఓపెన్ చేసి వెళ్ళబోతాడు. ఇనోస్కే బాగా డ్యామేజ్ అయిపోతాడు. అండ్ ఇనోస్కేని కనావో సేవ్ చేస్తూ మళ్ళీ ఓపిక పట్టమని చెప్తుంది. అప్పుడే మనకి బిగ్గెస్ట్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. డోర్స్ ఓపెన్ చేస్తున్న డోమా కళ్ళు గుడ్లు బయటికి వచ్చేస్తాయి. కట్ చేస్తే షినోబు నవ్వుతూ ఉన్న ప్యానెల్ మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడితో ఈ చాప్టర్ ఎండ్ అయింది. గైస్, ఇంకా అసలు షినోబు ఏం ప్లాన్ చేసింది? ఎందుకు డోమా అంతగా డ్యామేజ్ అయ్యాడు అని తెలుసుకోవాలని ఉంటే వెంటనే నెక్స్ట్ చాప్టర్‌కి వెళ్ళిపోదాం. చాప్టర్ 162 త్రీ విక్టోరియస్ స్టార్స్. ఈ చాప్టర్ స్టార్టింగ్‌లో మనకి కనావో ఇంకా షినోబు ఏం మాట్లాడుకున్నారో చూపిస్తారు. రీసెంట్‌గా జరిగిన హషిరా ట్రైనింగ్ ఆర్క్‌లో వాళ్ళు ఒక డీమన్‌ని ఎలా చంపాలో డిస్కస్ చేసుకుంటారు. కానీ ఆ ఎపిసోడ్‌లో వాళ్ళు ఏం మాట్లాడారో మనకైతే చూపించరు. అదే ఫ్లాష్ బ్యాక్ మనం ఇప్పుడు చూస్తాం. అసలు జరిగిందేంటంటే, షినోబు అప్పర్ మూన్ 2ని చంపాలంటే తనకు తానుగా బలైపోవాలి అని కనావోకి చెప్తుంది. ప్లాన్ ప్రకారం డోమా షినోబుని మొత్తం తినేస్తే, కనావో డోమాని ఈజీగా చంపేయొచ్చు అని వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అది ఎలా అంటే, షినోబు హషిరా ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు, ఆ టైంలో తన బాడీ అంతా ఫుల్‌గా పాయిజన్ ఎక్కించుకుంటుంది. అండ్ వాళ్ళిలా మాట్లాడుకుంటారు. షినోబు సాన్, మీరెందుకు చావాలి? మనం కలిసి పోరాడదాం. మనం కలిసి పోరాడితే ఆ అప్పర్ మూన్ 2ని చంపొచ్చు కదా! అని కనావో అడుగుతుంది. అప్పుడు షినోబు ఇలా చెప్తుంది. చూడు కనావో, అప్పర్ మూన్ 2 స్ట్రెంత్ మినిమమ్ ముగ్గురు హషీరాలతో సమానం. మనం డైరెక్ట్‌గా ఫైట్ చేసి వాడితో గెలవలేం. ఒకవేళ గెలిచినా మనం చాలా మందిని కోల్పోతాం. కాబట్టి మనం ఈ ప్లాన్‌ని వర్క్ అయ్యేలా చూడాలి. నాకైతే ఈ ప్లాన్ గ్యారంటీగా వర్క్ అవుతుందని అనిపిస్తుంది. నా బాడీలో 37 కేజీల పాయిజన్ ఉంది. అంటే నేను నార్మల్‌గా ఇంజెక్ట్ చేసే పాయిజన్ కంటే దాదాపు 70 రెట్లు ఎక్కువ అని షినోబు చెప్తుంది. కట్ చేస్తే డోమా రక్తం కక్కుకుంటూ కింద పడిపోతాడు. ఆ! ఏంటిది? ఆ పిల్ల ఒంట్లో మొత్తం పాయిజనే ఉన్నట్టుంది. కాళ్ళు, చేతులు ఆడట్లేదు. వెంటనే కోలుకోవాలి అని డోమా కష్టపడుతూ ఉంటాడు. అండ్ డోమా చేసిన ఐస్ డాల్స్ అన్నీ ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయి. ఆ! ఏమైంది? పక్కా ఇదేదో ట్రాప్‌లా ఉంది అని ఇనోస్కే అనుకుంటాడు. ఇనోస్కే, తల నరకడానికి సిద్ధంగా ఉండు. అదేమీ ట్రాప్ కాదు. మాస్టర్ వేసిన ప్లాన్ వర్క్ అవుతుంది. నాకు తెలిసి ఎంత పాయిజన్ ఇచ్చినా వాడు చావడు. వాడి తల గ్యారంటీ నరకాల్సిందే అని షినోబు చెప్పిన మాటలు కనావోకి గుర్తొస్తాయి. షినోబు సాన్, నేను మీకిచ్చిన మాట నిలబెట్టుకుంటా అని కనావో అటాక్ చేస్తుంది. ఇంక ఫైట్ అయితే చివరకొస్తుంది. అయిపోయావురా నా కొడకా! బ్లడ్ డీమన్ టెక్నిక్, హోర్ ఫ్రాస్ట్ లిల్లీ, బోధిసత్వ. అలా డోమా ఒక పెద్ద బుద్ధుడి ఐస్ విగ్రహంతో అటాక్ చేస్తాడు. అసలు డోమాని వీళ్ళు ఎంత ట్రై చేసినా దగ్గరికి కూడా చేరుకోలేకపోతారు.
ఆ పవర్‌ఫుల్ బ్లడ్ డీమన్ టెక్నిక్ నుంచి వచ్చే అటాక్స్ కంటికి కూడా కనిపించవు. చాలా ఫాస్ట్‌గా ఉంటాయి. పాపం వీళ్ళెంత ప్లాన్ చేసినా డోమాని ఓడించలేకపోతారు. ఆల్‌మోస్ట్ వీళ్ళు ఓడిపోయే స్టేజ్‌కి వస్తారు. కానీ కనావో తన బ్రీతింగ్ ఫార్మ్స్‌లో మోస్ట్ డేంజరస్ ఫైనల్ ఫార్మ్‌ని యూజ్ చేయడానికి రెడీ అవుతుంది. కానీ ఫ్లాష్ బ్యాక్‌లో ఆ టెక్నిక్‌ని వాడొద్దని షినోబు చెప్తుంది. ఎందుకంటే అది వాడితే జీవితాంతం కనావో తన కళ్ళు కోల్పోయే ఛాన్స్ ఉంది. అయినా షినోబు ఇంకా చాలామంది చేసే త్యాగాలను గుర్తెచ్చుకొని, తాను చేసేది ఒక పెద్ద త్యాగమే కాదని కొట్టిపడేస్తుంది. తనకి ఏమైనా పర్లేదని తన ఫైనల్ ఫార్మ్‌ని యూజ్ చేస్తుంది. బ్రీత్ ఆఫ్ ద ఫ్లవర్, ఫైనల్ ఫార్మ్, స్కార్లెట్ స్పైడర్ లిల్లీ ఐస్. అలా మూవ్‌మెంట్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ కనావో డోమా తల దగ్గరికి చేరుకుంటుంది. మీకు ఆల్రెడీ తెలుసు తాంజిరోకి ముక్కు, జెనిట్సుకి చెవులు ఎలాగో సేమ్ అలాగే కనోకి కూడా కళ్ళు బాగా పనిచేస్తాయని. సో, తన ఫైనల్ ఫార్మ్‌తో డోమా ఎంత విపరీతంగా అటాక్ చేసినా వెంటనే అన్నీ అబ్జర్వ్ చేసి డోమాని తిరిగి అటాక్ చేస్తుంది. కానీ తల నరకడానికి బలమైతే సరిపోదు. తన చేతులు గడ్డకట్టేస్తుంటాయి. అప్పుడు వెంటనే మన లార్డ్ డినోస్‌కి ఒక కొత్త టెక్నిక్‌తో అటాక్ చేస్తాడు. బ్రీత్ ఆఫ్ ద బీస్ట్, బ్రాండ్ న్యూ ఐడియా, థ్రోయింగ్ స్లైస్. ఆ! ఏం చేస్తున్నావురా నువ్వు? అని డోమా షాక్ అవుతాడు. అలా డోమా తలని ఇద్దరు కలిసి నరికేస్తారు. అక్కడితో ఈ చాప్టర్ అయితే ఎండ్ అవుతుంది. గాయ్స్ ఇంకా అప్పర్ మూన్ 2 అయితే చనిపోయినట్లే. అప్పర్ మూన్ 2 నైతే భలే ప్లాన్ చేసి అయితే ఓడించారు. ఇంకా నెక్స్ట్ అప్పర్ మూన్ 1తో ఫైట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను వీడియోని రెగ్యులర్‌గా పెట్టలేకపోవచ్చు. కానీ ఎవ్రీ వెడ్నెస్‌డే, సండే ఈవినింగ్ 5 పీఎంకి అయితే వీడియో వస్తుంది. సో, నెక్స్ట్ వీడియో వెడ్నెస్‌డే 5 పీఎంకి గ్యారంటీ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో అప్పర్ మూన్ 1 ఫైట్ స్టార్ట్ అవుతుంది. మిస్ అవ్వకుండా చూడండి. థాంక్ యూ.